షర్మిలక్కకి ఎందుకు ఈ కష్టాలో అర్థమై పాడైతలేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఎంత ప్రివిలేజ్ లైఫ్ బతికిందో నాయన పోయినాక అంత ప్రివిలేజ్ కష్టాలు కూడా పడుతున్నది. దునియా మీద పొలిటికల్ గా నిలదొక్కునేందుకు ఇంత కష్టపడుతున్న ఆడోళ్ళు ఎవ్వలేరు అనుకుంటా. పాపం షర్మిలక్క ఏ ముహూర్తంలో రాజకీయాల పాదం మోపిందో గాని అప్పటి సంద అంత అవమానాలు కష్టాల పాలే. సీతశర ఎలవోస్తున్నది. అన్న కోసం పాదయాత్ర చేసి అన్నను అధికారాలకు తెచ్చింది. అటెంక అన్నతోటే వైరం పెట్టుకొని అన్న మీదనే మళ్ళా పోటీ చేస్తున్నది. దాని మీద తెలంగాణకు వచ్చే అదృష్టానికి స్లిప్ టెస్ట్ పెట్టుకున్నది. కానీ ఆ టెస్టులో కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ సొంత అన్న మీదకే బాణాన్ని మర్రేసింది. అసలే వైఎస్ఆర్ సిపి తోటి పెట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ఆ పార్టీ ఎంత బందవస్తున్నదో తెలిసిందేనాయే. జగన్ మీద ఈగలు దోమలు కూడా వాళ్ళనియని సైన్యం ఉన్నది. జగనన్న జోలికొస్తే వాళ్ళు చల్లైనా చెల్లైనా బూతులతోటి ఇసుకపడతారు. జగనన్న నామస్మరణ తప్పాలకు విజయమ్మైనా షర్మిలమ్మైనా ఓకే. ఒకవేళ వైఎస్ఆర్ బతుకుంటే ఆయనేమన్నా అంటే ఆయనను కూడా మా జగనన్న నాయన నువ్వు గంతే, జగనన్న మా సీఎం అని తిట్టినా తిట్టేంత బంట్లు ఉన్నారు. లోకల్నే కాదు బయట దేశాల్లో కూడా తల్లిని చెల్లిని అని కూడా చూడకుండా తిట్టే మహాన్ భావులున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అని నిస్సందేహంగా చెప్తుంటారు ఎవరైనా. జగనన్న సొంత తల్లి విజయమ్మ మీద కూడా అవాకులు శవాకులు వెళ్ళిన సిద్ధప్పలు ఉన్నారు. అసొంటోళ్ళు షర్మిలను ఎట్లు ఇడిచిపెడతారు? చెప్పరాని తీర్ల షర్మిలను తిట్టిపోస్తున్నారు. బయటోళ్ళ కంటే హీనంగా అందరితోటి సంబంధాలు అంటే కట్టి చెప్పరాని తీర్ల ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి బగ్గు మన షర్మిలక్క సైబరాబాద్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయింది. శ్రీరెడ్డి అట్లనే పంచప్రసాద్ అసంటోలే కాకుండా ఇంకో 6 ఉన్నారట. వీళ్ళంతా కూడా జగనన్నకు సపోర్ట్ ఇస్తామనుకుంటే జగనన్న తోడబుట్టిన ఆడబిడ్డని బజారులో కంటే అటేటే తిట్టిపోస్తున్నారు. అందుకే షర్మిలక్క శర్రం అన్నది.